హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ కీలక సమావేశం, వారికి 50,000 కేంద్రం నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం అంటే ఈరోజు జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిపింది. అయితే బీమాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందంటున్నారు. అయితే ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా 50,000 ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు సర్వీసుల్లో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి. అయితే సర్వీసు ఆధారంగా 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో 0.5% మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి. ఇక ఈ నిధులన్నీ ఒకే చోటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఐ కార్పస్ విలువ 42,000 కోట్లు ఉంటే నికరంగా మిగులు 6,386 కోట్ల వరకు ఉంది. ఇక ఈపీఎఫ్ఓ చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం 11,000 నుంచి 13,000 లోపు మాత్రమే ఉంటుంది. ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా 50,000 చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. ఏటా 20 కోట్ల వరకు అదనపు భారం పడనుందని అంచనా. ఇక ఇంకో విషయం ఏమిటంటే, ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో ఈపీఎఫ్ఓ చందా చెల్లించని రోజులు నెల రోజుల కన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించదు. ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన 6 నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీసు కాలం ప్రకారం మొత్తం లభిస్తుంది. ఇక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ఓ సర్వీసుకు ఒకరోజు విఘాతం కలిగిన ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు. ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా 2.5 లక్షలు అందించాలని భావిస్తుంది.